ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎగుమతులు దిగుమతులు వ్యాపారం లేకుండా అభివృద్ధి కాజాలదు. అఫ్ కోర్స్ భారత్ ఎదిగే దశలో డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఎక్కువ ఆధారపడిన మాట వాస్తవమే. కానీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యే కొద్దీ కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారం చాలా కీలకం అవుతుంది. ఈ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో సముద్ర సరుకు రవాణా అతి కీలకం. వ్యాపారంలో 90% పైగా సముద్ర సరుకు రవాణా ద్వారానే. 90% వాల్యూ ప్రకారంగా 70%. కాబట్టి సముద్ర సరుకు రవాణా అనేది అత్యంత కీలకం భారత ఆర్థిక వ్యవస్థకి, ఎదిగే భారత ఆర్థిక వ్యవస్థకి. ఇది మనం కాదండి. ఇప్పుడు ప్రాచీన భారతం, క్రీస్తు పూర్వం నుంచి కూడా భారత్ ప్రపంచంలో మేటి ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మేటి నాగరికత దేశంగా ఉండటానికి ఒక కారణం సముద్ర సరకు రవాణా వ్యవస్థ. మనకున్న ఇవాళ మనకు బాగలేకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో మనం అసలు రోమన్ సామ్రాజ్యంతో సరుకు రవాణా వ్యాపారం చేసాం. అంతకన్నా ముందు దశలో మెసపటోమియాతో చేసాం. తర్వాత వచ్చినటువంటి ఈ ఏ, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటాం కదా, అటు కాకుండా ఈ సూయజ్ కెనాల్ అటు ఆ దీంట్లో ఎన్నో ప్రాచీన ఈజీ దీంట్లో దొరికినాయి. ఏంటి, మన మన నాణ్యాలు అక్కడ దొరికినాయి, మన ఆధారాలు అక్కడ దొరికినాయి. ఇటీవలే విలియం డార్లింపులో ఒక పుస్తకం రాశాడు, గోల్డెన్ రోడ్ అని. సిల్క్ రోడ్డు కాదు, ప్రపంచంలో అత్యంత వ్యాపార ఇది జరిగిన రవాణా కారిడార్ ఏదైనా ఉంటుందో అది గోల్డెన్ రోడ్ అన్నాడు. అది జరిపింది భారత్. సో ఇది క్రీస్తు పూర్వం నుంచి 1200వ శతాబ్దం దాకా ఉందని రాశాడు. దానికి సముద్ర సరుకు రవాణా వ్యవస్థ అన్నిటికన్నా కీలకమైంది. భారత్ ఉన్నత దశలో ఉంది. దానికి కారణం ఈ సముద్ర సరఫరా. అప్పట్లో అటువైపు ఉండేది. ఆ తర్వాత చోళుల టైంకి వచ్చేటప్పటికి ఇటు తూర్పు వైపు ఆగ్నేయ ఏషియా ప్రాంతం మొత్తం కూడా భారత ప్రభావం చాలా ఎక్కువగా విస్తరించింది. ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా ఒకనాడు భారత ప్రభావిత దేశాలే. వ్యాపారం బ్రహ్మాండంగా చైనా వరకు వెళ్ళింది భారత వ్యాపారం. ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా అత్యున్నత దశలో ఉందంటే అక్కడ ఈ సముద్ర సరుకు రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అయితే ఇవాళ పరిస్థితి ఏంటండి మంది? ఇది నేను మీకు చెప్పదలుచుకుంది. ఇవాళ పరిస్థితి చూస్తే మొత్తం టాప్ 20 పోర్ట్స్ ప్రపంచంలో ఉన్న వాటిలో ఒక్క పోర్టు కూడా భారత్ లేదండి. నాట్ ఈవెన్ వన్. ఈ మొదటి టాప్ 20 సీ పోర్ట్స్లో ఎక్కడ భారత్ లేదు. టాప్ 10 సీ పోర్ట్స్లో 6 చైనావి. అది అక్కడ అభివృద్ధి అవడానికి కారణం. టాప్ 10లో 6 చైనావి. అసలు ఏషియా అండి, ఒక్క లాస్ ఏంజల్స్ తప్పితే మిగతా అన్ని ఏషియాయే. టాప్ 6 చైనావి. మనం ఎక్కడున్నాం? అసలు మ్యారిటైమ్ ట్రేడ్ ఓకే, ఒక పోర్ట్ అని కాకుండా మొత్తం సముద్ర సరుకు రవాణా వ్యవస్థలో తీసుకున్నప్పుడు మ్యారిటైమ్ ట్రేడ్లో ఎన్నో ర్యాంకులో ఉన్నామని చూస్తే మనం 16వ ర్యాంకులో ఉన్నాం. మనం 5వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం, కానీ మన మ్యారిటైమ్ ట్రేడ్ వచ్చేసరికి 16వ ర్యాంకులో ఉన్నాం. ఇది అభివృద్ధి కాకుండా భారత్ అభివృద్ధి కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మ్యారిటైమ్ ట్రేడ్లో టాప్ 3లోకి రాగలిగితే అద్భుతం. కనీసం టాప్ 5లోకి రావాలి మనం. ఇప్పుడు ఎక్కడున్నాం? 16th ర్యాంకులో ఉన్నాం. అయితే అదృష్టవశాత్తు మనకి అవకాశాలు బాగున్నాయి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? సెకండ్ బిజియెస్ట్ రూట్ ఏదైతే ఉందో, ఒక విధంగా చెప్పాలంటే టాప్ మోస్ట్ బిజియెస్ట్ రూట్ అనుకోండి, మొత్తం కలుపుకుంటే ఈస్ట్ వెస్ట్ షిప్పింగ్ కారిడార్ అంటారు. అంటే అది యూరప్ మధ్యధరా సముద్రం నుంచి సూయేజ్ కెనాల్ మీదుగా
మన భారత్ మీదుగా అరేబియా సముద్రం దాటి కొలంబో చుట్టుకొని మళ్ళా మన నికోబార్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మలక్కా స్ట్రైట్లో నుంచి చైనాకి వెళ్తుంది. ఇది అత్యంత పెద్ద సరుకు రవాణా రూటు ఇది. ఆ ఆ దీంట్లో ఆ కారిడార్లో మనం ఉన్నాం. భారత్ మనకు అదృష్టం అది. మొదటి నుంచి కూడా మనం కీలకమైన పొజిషన్లో ఉన్నాం. ప్రాచీన కాలంలో ఉండడానికి కూడా కారణం అదే. అయినా విశేషం ఏంటంటే ఈ ట్రేడ్ రూట్లో ఒక్క పోర్ట్ కూడా భారత్ది లేదు. ఒక్క పోర్ట్ లేదు. మొత్తం షిప్పులు తిరుగుతూ ఉంటాయి కదా ఈ రూట్లో. అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఈ రూట్లో ఒక్క భారత్ పోర్ట్ లేదు. నేను అతిశయోక్తి చెప్పట్లా, గణాంకాల ప్రకారం చెప్తున్నా. చివరికి మనం కూడా ఈ ట్రాన్స్షిప్మెంట్ రూట్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూటు, దీంట్లో ఏం చేస్తాయి, ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లు అంటారు. ఇది ఆగే చోట, ఈ షిప్పులు ఆగే చోట, ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లు దగ్గరకి వెళ్తే కానీ మనం ఇప్పుడు యూరోప్ నుంచి సరుకులు వస్తాయి అనుకోండి, ఆ ట్రాన్స్షిప్మెంట్ దగ్గర మన దగ్గర పోర్ట్ లేదు కాబట్టి ఇంకో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ దగ్గర ఆగుతుంది. అక్కడ డౌన్లోడ్ చేస్తారు. వాటిని మనం వెళ్ళి చిన్న షిప్పులు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాయి. మనం వాళ్ళకి పంపించాల్సింది అంతే. మన షిప్పులు వెళ్ళి ఆ పోర్ట్ దగ్గర ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ దగ్గరకి డౌన్లోడ్ చేస్తాయి. వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు అక్కడి నుంచి. ఇదండి మొత్తం ప్రపంచ మెకానిజమే ఇది. మరి భారత్ ఎట్లా అభివృద్ధి అయిందండి? మన మొత్తం రవాణాలో, సముద్రపు రవాణాలో 25% ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుల ద్వారా జరుగుతుంది. కానీ భారత్లో కాదు. మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టులు ఏంటో తెలుసా? ఎక్కడికి మనం పంపిస్తున్నామో తెలుసా? కొలంబో పశ్చిమ తీరం వైపు, ఇటు తూర్పు తీరం వైపు వచ్చి మలక్కా స్ట్రైట్లో ఉన్నటువంటి క్లాంగ్ మలేషియా, అట్లానే సింగపూర్. మొత్తం ట్రేడ్ అంతా మనమంతా ఈ మూడు పోర్ట్లు ఎక్కువ భాగం చేస్తున్నాం. 85% మనం పంపించే ఎగుమతి ఇదంతా కూడా ప్రపంచ దేశాలకి. ఏమండి? మరి ఇక్కడ మనకి కొలంబో అయితే 45% అండి ఇందులో. మరి ఏది మనకి లేకుండా ఎలా అభివృద్ధి అయిందండి? మనకి ఇప్పటికి చెప్పుకోవడానికి ఘనంగా మనకి 12 మేజర్ పోర్ట్లు ఉన్నాయి. ప్రభుత్వ పోర్ట్లు నేను చెప్పేది, ప్రైవేట్ చాలా ఉన్నాయి. ఇవి కాక మొత్తం 200 మైనర్ పోర్ట్లు ఉన్నాయట. అందుట్లో సరుకు రవాణా చేసే 65 ఉన్నాయి భారత్లో. కానీ మన స్థానం చాలా దిగువన ఉంది. ప్రైవేట్ పోర్ట్లు చాలా ఉన్నాయి, ఎక్కువ భాగం అదాని కిందనే ఉన్నాయి. అదాని మోనాప్లైజ్ చేశాడు, కానీ బాగా చేస్తున్నాడు వ్యాపారం. అయితే దేశంలోనే అత్యంత పెద్ద పోర్ట్ ఏదండి? ప్రభుత్వ పోర్టు కాదు, అదాని ముంద్రా పోర్టు. అన్నిటికన్నా ఎక్కువ సరుకు రవాణా ఎగుమతి దిగుమతులు కలుపుకుంటే అత్యంత పెద్ద పోర్టు ముంద్రా పోర్టు. టాప్ 3లో 2 పెద్ద పోర్ట్లు ప్రైవేట్ పోర్ట్లు. ఒకటి ముంద్రా అయితే రెండోది సిక్కా అని జామ్నగర్, అంబానీది. ఆయన పెట్రోలియం దిగుమతులు చేసుకునేటువంటి పోర్టు. తర్వాత టాప్ 10లో చూసుకుంటే 3 పోర్ట్లు ఉన్నాయి ప్రైవేట్. అందుట్లో మూడోది కృష్ణపట్నం పోర్టు, మన ఆంధ్రాకు సంబంధించింది. అది అదాని కిందనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. టాప్ 20లో 9 ఉన్నాయి ప్రైవేట్ పోర్ట్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే టాప్ 20లో మనం టాప్ 20 పోర్ట్లు అనుకునే దాంట్లో ఒక్క పోర్టు కూడా ప్రపంచ టాప్ 20లో స్థానం సంపాదించలేదు. కారణం ఒకే ఒక్కటి, మనకి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేకపోవటం. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేకపోవడానికి కారణం ఏంటో, ఇంకొక కారణం ఏంటి తెలుసా? బేసిక్ క్వాలిటీ ఏంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్కి? మేజర్ షిప్పులు తిరగడానికి పర్టికులర్ గత దశాబ్దం నుంచి అయితే టోటల్గా అసలు స్మాల్ షిప్పులు తిరగవు ఆ రూట్లో. ఆ షిప్పులు వచ్చి ఇక్కడ మనం బెర్తింగ్ మనం చేసుకోవాలంటే మన పోర్టుల్లో కనీసపు లోతు, సముద్రపు లోతు అక్కడ ఎంత ఉండాలో తెలుసండి? కనీసం 20 మీటర్లు ఉండాలి, 18 మీటర్లు కనీసం ఉండాలి. ఆ లోపల ఆ షిప్ రాలేదు అసలు. అది కారణం. మన పోర్ట్లు ఎక్కువ భాగం అతి తక్కువ లోతున్నాయి. ఈ కారణం ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేదు. ట్రాన్స్షిప్మెంట్ కావాలంటే డీప్ పోర్ట్లు ఉండాలి. డీప్ పోర్ట్లు లేవు మనకి. సో ఇప్పుడిప్పుడే కొన్ని ఉన్నాయి, కొన్ని బెర్త్లు ఉన్నాయి, డీప్ పోర్ట్లు ఉన్నాయి. కానీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కాదు, కానీ డైరెక్ట్గా మనకి ఇండియా డెస్టినేషన్కి ఉన్నటువంటి పోర్ట్లు ఉన్నాయి. అందుట్లో కొన్ని చూసుకునేటట్టయితే మీకు ఓ ఉదాహరణ ముంద్రాలో
ఒకటి రెండు పోర్ట్లు అన్నీ బెర్తులు అన్నీ కాదు. ఏది డీప్ పోర్టు అంటే, డీప్ పోర్ట్లు అంటే అది 18 ఎంతో ఉంటుంది. అసలు 18 పైన అసలు మనకు లేదు అనుకోండి. గంగవరం, మన గంగవరంలో కూడా డీప్ పోర్ట్ ఉందండి. కొన్ని బెర్తులు డీప్ పోర్ట్ ఉన్నాయి, డీప్ బెర్తులు ఉన్నాయి. కృష్ణపట్నం కూడా బాగానే ఉంది, విశాఖపట్నం ఉంది, మన తూర్పు తీరంలో కొన్ని ఉన్నాయి. కాకపోతే అన్ని బర్తులు కాదు, ఒకటో రెండో బర్తులు ఉన్నాయి. అట్లా అంటే దాన్ని జడ్జ్ చేస్తున్నారా న్యాచురల్గా చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఉన్నాయి. 20 మీటర్స్ ఉన్నటువంటిది పోర్టే లేదండి. మరి ఇప్పుడు ఎట్లా మరి మనం మరి ట్రాన్స్షిప్మెంట్, ఆ నౌకలు మన పక్కనే వెళ్తుంటాయి కానీ మన దగ్గర ఆగవు. ఈ కొరత తీర్చడానికి మోడీ ప్రభుత్వం ఇప్పుడు 3 ట్రాన్స్షిప్మెంట్ పోర్టుల్ని తయారు చేస్తూ ఉంది. అందులో ఒకటి వచ్చే సంవత్సరం అంటే 2025లోనే ఆపరేషన్స్లోకి వస్తుంది. అది త్రివేంద్రం దగ్గర ఉన్నటువంటి వింజింజం పోర్ట్. వాస్తవానికి అది కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని నడుపుతున్నది ఇప్పుడు అదాని. సో మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టు భారత్కి ఇవాళ వింజింజం 2025లో ఆపరేషన్స్లోకి ప్రారంభం అయిపోయింది. ఆపరేషన్స్లోకి త్వరలో 2025లో రాబోతుంది. అది నడుపుతున్నది అదాని. దీని లోతు ఇక్కడ సముద్రం 18.4 మీటర్లు ఉందట, సరిపోతుంది. దాదాపు ఆ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ 10 నాటికల్ మైల్స్ లోపలికి వచ్చేస్తే ఈ త్రివేంద్రంకి వచ్చేస్తారు. అంత దగ్గరుండి కూడా మనకి ఇన్నాళ్ళ నుంచి డీప్ పోర్ట్ లేదు. ఇది ఆ కొరత తీర్చబోతున్నటువంటి మొట్టమొదటి పోర్టు, గేమ్ చేంజర్ కాబోతున్న పోర్టు వింజం పోర్టు. రెండోది దానికన్నా ముఖ్యమైనటువంటి పోర్టు ఇప్పుడు పశ్చిమ తీరంలో బాంబేకి బాగా పైన వధవాన్, ఆల్మోస్ట్ గుజరాత్ మహారాష్ట్ర బోర్డర్ అనుకోండి, పాల్గార్ జిల్లా అక్కడ దహాను అనే చోట ఈ వధవాన్ పోర్ట్ అనేది సముద్రంలోనే. అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఐలాండ్. అక్కడ దానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవ్ చేసి 76,000 కోట్ల ప్రాజెక్ట్. అది 76,000 కోట్లు ఒక్క రోజులో కాదనుకోండి, దానికి ఫేజ్ వైజ్ ఉంది. కానీ అది మొత్తం పూర్తయ్యేటప్పటికి ప్రపంచంలో టాప్ 10 పోర్ట్స్లో ఒకటిగా కాబోతుంది. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది భారత్. ఈ పని ఇప్పుడు మొదలుపెట్టారు. ఈ పని దీన్ని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళు, అది కూడా కేంద్ర ప్రభుత్వ పోర్టే, వాళ్ళు నిర్వహించబోతున్నారు దీన్ని. ఇది ఇది రెండోది. మూడోది గలాథియా బే పోర్ట్. ఇది అత్యంత కీలకం అండి. 2 రకాలుగా, వ్యాపారానికి కీలకం, మన మిలిటరీ సెక్యూరిటీ యాంగిల్లో అత్యంత కీలకం. ఇది అండమాన్ నికోబార్ దిగువన గ్రేటర్ నికోబార్ సదరన్ టిప్, గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ఉంది అక్కడ. అందుట్లో కూడా సదరన్ టిప్లో గలాథియా బే అనే చోట ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి పోర్టు. 41,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇది కూడా చాలా మొత్తం కంప్లీట్ అయితే ఇది కూడా ఓ పెద్ద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే సెకండ్ బిజియెస్ట్ ట్రేడ్ రూట్, షిప్పింగ్ ట్రేడ్ రూట్ మలక్కా స్ట్రైట్. మలక్కా స్ట్రైట్కి వెళ్ళాలంటే అటు మలేషియా పెనిన్సులా, ఇటు ఇండోనేషియా మధ్యలో కూడా వెళ్తుంది కదా. ఆ మలక్కా స్ట్రైట్కి వెళ్ళాలంటే మన దగ్గర నుంచి వెళ్ళాలి. గ్రేట్ ఛానల్ అంటారు దాన్ని. ఆ గ్రేట్ ఛానల్లో ఉన్నదే గ్రేట్ నికోబార్లోని గలాథియా బే పోర్ట్ అనమాట. దీన్ని భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. దీని సముద్రపు లోతు కూడా 20 మీటర్లు. సో ఈ 3 గనక పూర్తయితే మాత్రం సముద్రపు సరుకు రవాణాలో భారత్కి గేమ్ చేంజర్ కాబోతున్నాయి. భారత్ దశ తిరగబోతా ఉంది. అయితే ఇది ఒక్క రోజులో పూర్తి కావు, కాకపోతే బెటర్ లేట్ దాన్ నెవర్. ఒక్క వింజింజం పోర్టు మాత్రమే ఇప్పుడు 2025లో మొదలవుతుంది. ఇవి 2030 కల్లా కూడా 29, 28 అట్లా ఉన్నాయి. 2030 వేసుకోండి. 2030 ఈ దశకం చివరికి మాత్రం ఈ 3 పోర్ట్లు ఆపరేషన్లోకి వస్తాయి. ఇది భారత్కి గేమ్ చేంజర్. 3 పోర్ట్స్ అంటే ఈ 3 పోర్ట్లే, 3 ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ మొట్టమొదటగా భారత్కు వస్తున్నటువంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.